మరి త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ అని కూడా అంటున్నారు. ఇవన్నీ ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయి? జనాలు ఈ రోజుల్లో ఇన్స్టెంట్ జస్టిస్లు, ఇన్స్టెంట్ రిప్లైలు కావాలని కోరుకుంటున్నారు. ఒకటైతే వాస్తవం, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ విజన్ 2047 అంటే రాబోయే 22 సంవత్సరాల్లో రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం ఎలా ఉండాలి, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉండాలి, అంటే జిఎస్టిపి ఏ స్థాయిలో పెరగాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ స్థాయిలో పెరగాలి అనేది విజువలైజ్ చేస్తా ఉన్నారు. ఇవాళ 2,60,000 సుమారుగా ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాబోయే 22 సంవత్సరాల నాటికి 58 రెట్లు అంటే 22 రెట్లు పెరగాలని చెప్పని ఆయన ఆకాంక్షిస్తా ఉన్నారు. రాబోయే 22 సంవత్సరాల్లో 22 రెట్లు పెరగాలి అని చెప్పని. ఇప్పుడు 16 లక్షలుగా ఉన్న జిఎస్టిపి 3,58,000 అంటే అది కూడా సుమారుగా 22 రెట్లు పెరుగుతుంది అని చెప్పని అజ్యూమ్ చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించుకుంటే 22 సంవత్సరాల పూర్వం అంటే 2003 నాటికి ఇవాటికి ఆదాయ వనరులు కానీ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి కానీ, వీటన్నిటిని స్థూల జిఎస్డిపి కానీ వీటిని పోల్చి చూసుకుంటే ఖచ్చితంగా 22 టైమ్స్ అక్యుములేట్ అయింది. మనం 2003 నాటి ఉన్న బడ్జెట్స్ కానీ, 2003 నాటి ఉన్న కుటుంబ ఆదాయ వనరులు కానీ, ఇవాళ ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, అలాగే పర్చేసింగ్ కెపాసిటీ వీటిని పోల్చి చూసుకుంటే ప్రతి కుటుంబం కూడా 22 రెట్లు పెరిగింది ఆనాటికి ఈనాటికి పోల్చి చూసుకుంటే. అదే విధంగా రాబోయే 22 సంవత్సరాల్లో 100% పాళ్ళు ఇది సాధ్యమే. ఎందుకంటే ఇవాళ గతంలో సర్వీస్ సెక్టర్ అనేది 2002-03లో చంద్రబాబు నాయుడు గారు సర్వీస్ సెక్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రజలకి దాన్ని అర్థం చేసుకోవడానికి, అవగాహన పెంచుకోవడానికి, అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కొద్ది టైం పట్టింది. కానీ ఇవాళ సర్వీస్ సెక్టర్ తో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, గ్రీన్ హైడ్రోజన్ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ ఇవన్నీ కొత్త కొత్త కాన్సెప్ట్స్ వాళ్ళ ప్రజల ముందుకు వస్తా ఉన్నాయి. వీటిని అందిపుచ్చుకోవడంలో అడాప్టబిలిటీ అనేది మన తెలుగు సమాజానికి చాలా సులువుగా మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు లాయర్ చదివి మెయిన్ ఫ్రేమ్ చేసి అమెరికా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, మెడిసిన్ చదివి ఐటీ నేర్చుకొని అమెరికా వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే చదివిన చదువుకి చేస్తున్న జాబ్కి చాలా మంది బ్యూరోక్రాట్స్ కూడా అలాగే ఉంటారు, డాక్టర్లు చదివి బ్యూరోక్రాట్లు అవుతూ ఉంటారు. మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకోవడంలో 100% పాళ్ళు తెలుగు వాళ్ళకి అడాప్టబిలిటీ ఉంది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పు చేర్పులను అందిపుచ్చుకునే విధంగా తెలుగు సమాజాన్ని మౌల్డ్ చేయడం అనేది నాయకుడిగా ఆయన అదే నేను అంటాంది. వీళ్ళు చెప్పడంలో ఉంటుంది, లేకపోతే ఆ కనెక్షన్ తెగిపోద్ది. అంటే ఆచరణ పూర్వకంగా కూడా ఆ ఫలితాలు కళ్ళ ముందు కనిపిస్తా ఉంటున్నాయి. అంటే 2095, 2004 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే ఇవాళ ఆయన శాంతి భద్రతల పరీక్షణ గురించి ఆయన చేయగలడా అని చెప్పని ఇందాక మీరు ఒక ప్రశ్న లేవనెత్తారు కదా. అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి పాలనా హయాంలోనే హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూ లేని వాతావరణం సృష్టింపబడింది. అదే చంద్రబాబు నాయుడు గారి పాలనా హయాంలోనే ఫ్యాక్షనిస్టుల్ని తొక్కిపెట్టిన. కానీ ఆ రోజు యంత్రాంగం వేరు, ఈ రోజు యంత్రాంగం వేరు. ఈ రోజు యంత్రాంగంతో చాలా సమస్యలు ఉన్నాయని వాళ్ళే ఒప్పుకుంటున్నప్పుడు ఇది ఎంత సాధ్యం? ముప్పాల సుబ్బారావు గారు కూడా అంటున్నారు ఏమండి కేసెస్ లో సెక్షన్ లో కొంచెం పేలవంగా ఉన్నాయి అని. ఏ అధికార వ్యవస్థ అయినా పాలించే పాలకుడు సామర్థ్యం మీద, నడిపించే నాయకుడు మార్గనిర్దేశనం మీద ఆధారపడి ఉంటుంది. అదే యంత్రాంగం వాళ్ళని పొల్యూట్ చేయొచ్చు, వాళ్ళని ప్రాపర్ గా డ్రైవ్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ 100% పాళ్ళు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికి ఉపయోగపడుతుందని గెలిపించారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని తీరుతారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి మీరు ఒక విషయం చెప్తానంటున్నారు. అంటే ఇది అన్ని కూడా అర్థమవుతుందా? ఈ రోజుల్లో అందరూ ఓకే సెల్ ఫోన్ ప్రతి వాళ్ళు వాడుతున్నారు, వాలంటీర్ సిస్టమ్ అలవాటు చేశారు, ప్రతి కాగితాన్ని తీసుకొచ్చి పెట్టి ఇవ్వడం. ఇప్పుడు మళ్ళీ వాట్సాప్ గవర్నెన్స్ అంటే మళ్ళీ అది ఉంటది కదా ఆ లాగ్. చిన్న పిల్లలకి మనకు తెలియని విషయాలు ఎన్నో, ఈ సెల్ ఫోన్ పట్టుకుంటే మనకు తెలియని విషయాలు ఎన్నో చిన్న పిల్లలు ఆపరేట్ చేస్తున్నారు. అసలు 140 రకాల సేవలు అన్నారు. నిరక్షరాస్యులైన స్త్రీ పురుషులు గ్రామాల్లో మీరు చూస్తే, పట్టణాల్లో మురికివాడల్లో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు అసలు నాకు తెలియని అనేక విషయాలు వాళ్ళు సెల్ ఫోన్తో ఆపరేట్ చేస్తుంటే నేను ఆశ్చర్యపోతుంటా. అంటే వాళ్ళంతా చిన్న లేత వయసులో ఉండేవాళ్ళు కానీ, వయసు మళ్ళిన వాళ్ళు స్త్రీ పురుషులు కానీ, అక్షరజ్ఞానం లేనివాళ్ళు, పోతే నాగరికతకి సుదూరంగా ఉండేవాళ్ళు. మీరు అడవుల్లోకి పోండి, ఆదివాసులు బ్రహ్మాండంగా ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఇప్పుడు ఆసక్తిని బట్టి ఉంటారు. ఆసక్తి జ్ఞాపకశక్తి అంటారు. పోతే తెలుసుకోవడం. పోతే చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ సేవ అనేది అందుబాటులోకి తీసుకొచ్చి సిటిజన్ చార్టర్ అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత, అధికార వ్యవస్థను ప్రజలకు అకౌంటబుల్ చేసిన తర్వాత పౌర సేవలు చాలా సులభతరం అయ్యాయి. అంతకు ముందు దీన్ని ఊహించావా మనం?
అవును. అదే అందుకనే ఊహించలేదు. ఇది ఇప్పుడు ఇది అప్డేటెడ్ వర్షన్ మళ్ళీ 140 అవును. సేవలు. కొత్త సృష్టికి కొంత పురిటి నొప్పులు ఉంటాయి. యా యా కొత్త సృష్టికి పురిటి నేను నొప్పులు అనేది ఉంటాయి. ఏంటంటే ఆ నొప్పులను అర్థం చేసుకోవాలి కదా ప్రజలు. అర్థం చేసుకుంటారు. అంటే అలాంటి ఎవరు ఏ ప్రయోగం చేయలేరు. యా ఓకే. ప్రయోగం చేయకుండా నేను నిమ్మకు నీరెత్తినట్టు ఉంటానంటే వాడు అసమర్థ పాలకుడని అలాగో దించేస్తారు. యా నిర్ణయాలు ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చి చాలా నిర్ణయాలు తీసుకున్నాడు, ఆధునికమైన నిర్ణయాలు. Yeah. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా సూపర్ స్పీడ్తో పయనించాడు. యా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో లోకం పోకడను బట్టి, మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి అందుకు అనుగుణంగా మనం టెక్నాలజీని అందుకోవాలా, మన పౌరులు కూడా ప్రపంచ Updated గా ఉండాలి. పౌరులుగా ఉండాలా, Right. ప్రపంచ స్థాయిలో మన తెలుగు వాళ్ళని పిలిచి వాళ్ళు కొలువుల్లో పెట్టుకోవాలన్న దృఢ దీక్షతో ఆయన పయనిస్తున్నాడు. ఈ 140 సేవలు అన్నారే, వాట్స్ ఆఫ్ గవర్నెన్స్. Yeah. ఏం లేదు, డెత్ సర్టిఫికేట్ కావాలా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలా, నేటివిటీ సర్టిఫికేట్ కావాలా, Easy రిలీజియన్ సర్టిఫికేట్ కావాలా, అవి ఎన్ని 140 One request ఇలాంటి లో, yeah. ఈ అధికారులు ఇక్కడ మీరు వినాలి. రెవెన్యూ కార్యాలయాలకు పోతే, లేకపోతే గ్రామ వార్డు సచివాలయాల దగ్గరికి పోతే అవినీతి తీవ్రంగా గత 5 సంవత్సరాల్లో జరిగింది. పోతే ఆ అవినీతిని కంట్రోల్ చేయడం కష్టం. పరోక్షంగా అవినీతిని కంట్రోల్ చేసినట్టు ఉంటుంది. ప్రజలకి ఈజీగా టెక్నాలజీ one click తో one button ప్రజలకి పెడతారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈజీగా టెన్షన్ లేకుండా, కార్యాలయాల చుట్టూ తిరగకుండా, కాలయాపన జరగకుండా ఉండేదానికి ఇది దోహదపడుతుందనే ఉద్దేశంతో రేపే లాంచ్ చేస్తున్నారు వాట్సాప్ గవర్నెన్స్. హెజల్ ఫ్రీ. Yeah. రైట్. సుబ్బారావు గారు, ముప్పాళ్ళ సుబ్బారావు గారు, కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. అంటే లీగల్ గా కూడా ఉండాలి కదా ఇంకో డైరెక్షన్ లో. ఒకటి మేడం గారు, చంద్రబాబు నాయుడు గారి విజన్ ని తక్కువ అంచనా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓకే. ఒక కొత్త విషయాన్ని తీసుకొచ్చి నేను చెప్పాను. టూరిజం అన్ని ఫోకస్ చేయడం ద్వారా 20% ఇన్కమ్ గ్రోత్ పెరుగుతుంది అని చెప్పేసి. అలానే సంపద లేకుండా ఖర్చు చేయడం అనేది బ్లండర్ అన్నారు నిన్న ఆయన, లిటరల్ గా బ్లండర్ అన్నారు. అవును. అంతేకాకుండా బ్యాంకుల్లో తక్కువ వడ్డీకి అప్పు పుట్టాలంటే విశ్వసనీయత ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి. ఆ క్రెడిబిలిటీ గత ప్రభుత్వ హయాంలో లోపించింది. జగన్ గారు అధిక వడ్డీలకు తెచ్చాడు. Yeah. విశ్వసనీయత ఉంటే తక్కువ వడ్డీకి తేవచ్చు, అది తక్కువ వడ్డీకి తేవచ్చు అని చెప్పేసి అలాగా ఒక విజన్ ఉన్న నాయకుడు